సభకు నమస్కారం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మనందరి అభిమాన నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, సహచర మంత్రులందరికీ, ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారికి, అదే రకంగా పిసిసి అధ్యక్షులు వారు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అందరు ఎమ్మెల్సీలు, ఎంపీ గారు, కార్పొరేషన్ చైర్మన్లు, అడ్వైజర్లు, వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులతో పాటు ముఖ్య అధికారులు, ఈ కార్యక్రమానికి హాజరైన కుటుంబ సభ్యులందరికీ, ప్రింట్ అండ్ మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వక నమస్కారం. ఇందిరమ్మ రాజ్యం రావాలని మీరందరూ కష్ట ఫలితంగా వచ్చిన ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఎన్నికల ముందు ఏదైతే యువతకి ఈ ప్రభుత్వం హామీ ఇచ్చిందో టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తానని, లీకులు బ్రోకర్లు లేకుండా గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 దాకా ఎక్కడా పక్షపాతం లేకుండా అద్భుతంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ జరిపించడమే కాకుండా ఆనాడు 10 సంవత్సరాలలో 10,000 ఉద్యోగాలు లేని ఆ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం గడిచిన ఈ సంవత్సరం లోపే 56,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర మన ఇందిరమ్మ ప్రభుత్వానికి. ఇందాక పెద్దల జీవన్ రెడ్డి గారు చెప్పినట్లు రేపు ఉదయం 10:30 గంటలకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా, మిగతా మంత్రులు, ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఇందిరమ్మ ఇళ్ళు, ఇందిరమ్మ ఇళ్ళు అంటేనే ఇందిరమ్మ రాజ్యం, మొదటి విడతగా 4,50,000 ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు తగ్గకుండా ఇది ప్రారంభిస్తూ రాబోయే 4 సంవత్సరాలలో ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా అయితే ప్రతి ఊళ్ళో ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఇళ్లు ఇస్తూ ప్రతి వాళ్ళకి, అర్హులైన పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని రేపటి నుంచి అంటే 6వ తారీఖు ఉదయం నుంచి అధికారులు మీ గ్రామాలకు వస్తారు. పేదవాళ్లలో బహు పేదవాళ్లు ముందు కట్టుకోండి, తప్పకుండా అర్హులైన అందరికీ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇల్లు అందుతాయి. అదే విధంగా ఎన్నికలకు ముందు ఆనాడు పిసిసి అధ్యక్షులు, ఈనాడు ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పాం. ఈ డిసెంబర్ 1వ తారీఖు నుంచి విదేశాలకి తాకట్టు పెట్టిన తెలంగాణ ఆస్తి 2.5 లక్షల కోట్ల ఎకరాల భూమిని విడిపించి స్వదేశ సంస్థ అయిన కేంద్ర ప్రభుత్వం ఎన్ఐసి వారికి ఇచ్చి డిసెంబర్ 1వ తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి భూముల ఆసాములకి భద్రత కల్పించింది ఇందిరమ్మ ప్రభుత్వం. అదే రకంగా వారి స్వార్థం కోసం 2026 చట్టాన్ని తీసుకొచ్చి అనేక భూములు వారు కబ్జాలు, ప్రభుత్వ భూములని వారి తొత్తులకిచ్చుకున్నారు. 2020-24 6 చట్టాన్ని రేపు అసెంబ్లీ సమావేశాల్లో పెడుతున్నాం. దేశంలోనే ఈ రెవెన్యూ చట్టం అద్భుతంగా ఒక మోడల్గా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం తెలంగాణలో భూములున్న ప్రతి వారికి భద్రత కల్పించే విధంగా ఈ చట్టం ఉండబోతుందని తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు చెబుతూ, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో దయచేసి మళ్ళీ మీ అందరినీ ప్రార్థిస్తున్నా, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో పేదవాళ్లలో బహు పేదవాళ్లు ముందు కట్టుకోండి. ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఇందిరమ్మ ప్రభుత్వం అని తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఆనరబుల్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారి సందేశం.